నవరాత్రి నివేద్యాలు. దేవి భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తిస్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు, గ్రంథాలు చెబుతున్నాయి. మహిషాసురుడి సంహారం కోసం జగన్మాత ఒక్కో రోజు ఒక్కో అవతారంలో యుద్ధం చేసిందని, ఆశ్వయుజశుద్ధ నవమి రోజున మహిషాసురిని సంహరించిందని చెబుతారు. అందుకే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించిన పూజలు చేస్తారు. అలాగే ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శక్తిస్వరూపిణి అయిన మాతకు దేవి భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి. త్రిపురార వ్యాసం లోని మహాత్మ్యఖండం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టంగా వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళనామం సప్తశతి, లలితా త్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనపడుతుంది. ఆమె త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు. తల్లిని దేవతగా పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి. నీవే సరస్వతి, నీవే మహాలక్ష్మి, నీవే శాకంభరి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనకు, మహాలక్ష్మిని ఐశ్వర్య, సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి, నైవేద్యాలను కూడా ఒక్కో వంటకం సమర్పిస్తారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో స్వర్ణకవచాలంకృత దుర్గమ్మగా దర్శనమిస్తుంది. దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఇక శ్రీశైల సంప్రదాయం ప్రకారం కదంబం, సాంబారు అన్నం, మినపవడలు, రవ్వ కేసరి, పానకం నైవేద్యంగా పెడతారు. రెండో రోజు పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిని అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ అలంకారంలో నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు. మూడో రోజు చంద్రఘంట అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు. నాలుగో రోజు అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరాశక్తికి మినప గారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు. ఐదో రోజు లలితాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దధ్యోజనం సమర్పించుకుంటారు. ఆరో రోజు మహాలక్ష్మిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. ఏడో రోజు సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు. ఎనిమిదో రోజు దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు. తొమ్మిదో రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కెర పొంగల్ సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి